కిలోమీటర్ రోడ్లు ఎంత అద్భుతంగా మనం వేసాము. కేవలం గుంటలు పూడ్చేదానికి 2,000 కోట్ల రూపాయలు మనకు ఖర్చయింది. సో రెండు కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. చేసిన మంచి పనులు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మీకు పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం ఇస్తున్నాం, మాకు ఓటేయండి అహంకారంతో మాడితే ప్రజలు ఒప్పుకోరు. మనం చూసాం 151 11 అయింది. దానికి ప్రధానమైన కారణం వాళ్ళకి ఆనాడు ఉన్న అహంకారం. ఇప్పుడు కూడా తగ్గల, దాని కూడా వస్తా. సో మనం అహంకారం వీడాలి, ఎవరికి అవసరం లేదు, తగ్గి ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ అందరిపైన ఉంది. నేను ఆనాడు కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. 2014లో ప్రమాద బీమా తీసుకొచ్చాం, 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఏకంగా అది 5 లక్షల రూపాయలు మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కార్యకర్తలందరూ ఆలోచించాలి. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చుకు పెట్టిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, గతంలో మన పైన పెట్టిన దొంగ కేసులన్నీ ఒక పద్ధతి ప్రకారం తీపిస్తున్నాం. ఇప్పటికీ 80% కేసులు తీపిస్తాం జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నా, మన అధికారంలో ఉన్నాం, కేసులుంటే పర్వాలేదంటే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పడతాం. ఎవరైతే మన పైన దొంగ కేసులు పెట్టారో ఆ వివరాలని తీసుకురండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటంతో పాటు ఆ కేసులు కూడా తీపిచ్చే బాధ్యత మేము పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నాం. పెండింగ్ నీరు చెట్టు బిల్లు, ఉపాధి హామీ బిల్లు కూడా క్లియర్ చేశాం. మాకున్న సమాచారం మేరకు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే రండి, పార్టీ ఆఫీస్ వెళ్ళండి, అక్కడ మనోళ్ళు ఉన్నారు, పల్లా గారు ఉంటారు, నేనుంటా. పెండింగ్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి, అది పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి.